morning, guys. Today we are going to Genting Highlands. Genting. It's day 8, I guess. So today we have sightseeing, only Genting Highlands. So it's a indoor thing, anamata. So whole day we're gonna spend there. Let's go and have my break. View, చూద్దాం ఎట్లా ఉంటుందో. It took us almost 2.5 hours. We'll be flying. All for shopping. We're going down. Miniso? Must juices are at Genting Highlands. జెంటింగ్ ఐలాండ్స్ వచ్చాం గైస్. మలేషియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అంట వ్యూ. చూద్దాం ఎట్లా ఉంటుందో. It took us almost 2.5 hours from our university to here. Long journey, full sleep. అండ్ ఈ జెంటింగ్ హైలాండ్స్ కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇన్ మలేషియా. చాలామంది టూరిస్ట్స్ కూడా ఇక్కడికి ప్రిఫర్ చేస్తారు పక్కా విజిట్ చేయాలి అనేసి. సో ఇది మొత్తం ఒక హిల్ ఏరియాలో ఉంటుంది. సో ద మెయిన్ స్టేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ బిల్డింగ్ పాయింట్ అనమాట. సో ఇలా కేబుల్ కార్స్లో వెళ్ళి స్టేషన్స్లో లైక్ ఈచ్ స్టేషన్లో దిగి మనం అక్కడ ఉన్న ప్లేస్ విజిట్ చేసి అండ్ దెన్ వీ కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు ది కేబుల్ కార్ అండ్ నెక్స్ట్ స్టేషన్ విజిట్ చేయొచ్చు అనమాట. సో నాకు తెలిసినంత వరకు దెర్ ఆర్ అరౌండ్ 3-4 స్టేషన్స్ టోటల్గా అయితే. అండ్ చాలామంది ఇక్కడ హోటల్స్లో ఉండి స్టే చేసి 2-3 డేస్ అక్కడ మొత్తం చూసుకొని కూడా వెళ్తారు. బట్ మాకైతే హాఫ్ డే టైం ఇచ్చారు. అండ్ వన్ కేబుల్ కార్లో అరౌండ్ 3 to 8 పీపుల్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అదే కేబుల్ కార్ ఎక్కి we came to first stop. We're going to Cheen Sui Caves Temple. Let's go. సో మేము ఇలా ఫస్ట్ స్టేషన్లో దిగిన తర్వాత డైరెక్ట్గా టెంపుల్ అయితే రాలేదు. మరి ఒక 3 to 4 ఫ్లోర్స్ కిందకు వచ్చిన తర్వాత ఇలా టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని కేవ్స్లో నుంచి వెళ్తూ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళచ్చు. సో నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో వీడియోలో ఇది మెయిన్ టెంపుల్, ద మెయిన్ బుద్ధిస్ట్ వాళ్ళు ప్రే చేసే ప్లేస్ అది. అండ్ రిమైనింగ్ ప్లేస్ మొత్తం సైట్ సీయింగ్ లాగా ఉంది. లైక్ ఆ టెంపుల్ రిలేటెడ్ స్టాచ్యూస్ కానీ ఇలాంటివన్నీ పెట్టారు. సో ఇలా కేవ్స్ నుంచి వెళ్తూ మనము థింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మాకైతే ఇక్కడ ఇచ్చిన టైం జస్ట్ 30 to 40 minutes. సో మేము ఆ 30 to 40 minutesలో ఎంత కవర్ చేయగలమో అంత చేసాము. ఈ టైంలో మనం ఫొటోస్ దిగాలి అన్నీ చేయాలంటే కష్టం. సో ఎంత చూడాలో అంత అయితే చూసాము. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. సో స్పేషియస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే మనం ఎక్కువ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఆర్ జైన్ టెంపుల్స్ విజిట్ చేయం కాబట్టి మనకైతే ఐడియా ఉండదు. బట్ ద వే దే బిల్ట్ ద ఇంటీరియర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ అండ్ సో బ్యూటిఫుల్. నాకు పర్సనల్గా టెంపుల్స్కి వెళ్ళటం కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్కి వెళ్ళటం నాకు చాలా ఇష్టం. సో ఈ టెంపుల్ చూసాక దిస్ యాడెడ్ ఇన్ టు మై ఫేవరెట్ లిస్ట్ అనమాట. సో అంత బాగా నచ్చేసింది టెంపుల్ నాకు. Right now I'm in front of this Buddha statue. చాలా పెద్దగా ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే వ్యూ అయితే అమేజింగ్ అసలు. ఇట్స్ లైక్ మౌంటైన్స్ మధ్యలో ఉన్నాము. అండ్ దెన్ వెన్ యూ కమ్ హియర్ ఇట్స్ లైక్ ఆల్ కేవ్స్ అన్నమాట. ఈ కేవ్స్ లో విగ్రహాలన్నీ పెట్టి ఉంచారు. వాళ్ళవేవో మనకు అర్థం కావు ఆబ్వియస్గా.
ఇక్కడ అన్ని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ సీ ద ఫుడ్ ఐటమ్స్. ఇది ఏం ఫుడ్ కూడా అర్థం అవ్వట్లేదు అసలు. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. There are fridge magnets here, but we already took those. Different shops. Pretty shops. This is cute. And these are all handmade. You can see all these flowers are handmade. This is inside the temple. And paiki la undi. We are not going up. Anta time ledu. So ipude Chinsvi Cave Temple aithe ayipoyindi. Chinsvi Temple la. So that is done. Ippudu direct paiki veltunnam inka cable car lo. No. Cable car lo paiki veltunnam. Hey La. Where are we? Cable car. You can see the view La. Oh my God. Yeah. I see. Oh La, water is coming now. It's a waterfall. That's I guess that's the end point. See all the rides. Oh my God, see that roller coaster. Unda aage potane ulla next day. The sky chudekira. And చూడు ఎంత ఉందో మరి రోలర్ కోస్టర్. సో అక్కడ ఏంటంటే మలేషియాలో లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవర్ యూజింగ్ దిస్ వర్డ్ లా అని చెప్పేసి, లైక్ సెంటెన్స్కి ముందు కంప్లీట్ అయిన తర్వాత కూడా అలా లా అని చెప్పి యూజ్ చేస్తుండే. సో వర్ జస్ట్ ఇమిటేటింగ్ దెమ్. సో ఫైనల్గా మేము లాస్ట్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. కేబుల్ కార్ నుంచి వచ్చినప్పుడే వి వర్ సో ఎక్సైటెడ్. అవన్నీ చూసి వావ్ చాలా బాగుంది, లెట్స్ గో హ్యావ్ ఫన్ అని చెప్పి. బట్ సీన్ రివర్స్ అయింది అక్కడ. సో మేము వెళ్ళే టైంకే లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే మేము వెళ్ళి లంచ్ చేసాము. సో రాగానే ఇలా బఫే సిస్టమ్ ఉంది ఇండియన్ స్టైల్ అని చెప్పి. నేను ఆల్మోస్ట్ 1.5 వీక్ తర్వాత మళ్ళీ ఇండియన్ ఫుడ్ తింటున్నా. సో ఇండియన్ ఫుడ్ అనగానే వెళ్ళిపోయాము అక్కడికి బఫే సిస్టమ్కి. చాలా టైప్స్ ఉంటాయని అయితే అనుకున్నాము, ఎక్స్పెక్ట్ చేసాము. బట్ మరి అన్ని వెరైటీస్ అయితే లేవు, చాలా లిమిటెడ్. 1.5 వీక్ తర్వాత I finally found third. నాకు చాలా ప్లేస్ వస్తుంది థర్డ్ రెస్టారెంట్. అద్దం కనబడితే చాలు. సో మా లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా చూద్దాము మాల్ మొత్తం అని చెప్పేసి వెళ్ళాము. నార్మల్ మాల్ లాగానే ఉంది, బట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, లైక్ థీమ్ పార్క్ లాగా. అండ్ నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ తెలిసింది. రీసెంట్గానే మాకు మా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ కెసినో అనేసి ఒకటి ఉంది. ఇది వరల్డ్లో 2nd లార్జెస్ట్ కెసినో. ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్ అనమాట. అండ్ మేము అక్కడికి వెళ్ళాలనుకున్నాం, బట్ సమ్హౌ వి డిడ్ంట్ గో. బట్ మా ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చైనీస్ అండ్ అందరూ కూడా ఓల్డ్ విమెనే ఉన్నారు. ఎక్కువ విమెన్ ఉన్నారు. విత్ ఈచ్ పర్సన్ ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న సూట్ కేస్ అయితే క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ విన్ అయిన తర్వాత ఆ మనీని మొత్తం తీసుకొని వెళ్ళటానికి. ఇట్స్ లైక్ ఇఫ్ దే కమ్ ఒక 2 days వాళ్ళు అసలు నిద్రపోకుండా 24/7 ఆడుతూనే ఉంటారు గేమ్ ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పైన నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ జెంటింగ్ ఐలాండ్స్ మొత్తం డ్రాగన్ షేప్లో కనిపిస్తుంది. అండ్ ఈ డ్రాగన్ షేప్ వచ్చేసి ఇట్స్ అ నేషనల్ సింబల్ ఆఫ్ చైనా. కాబట్టి చైనీస్ ఈ ప్లేస్కి చాలా కనెక్టెడ్ అనమాట. అందుకే ఇక్కడ ఎక్కువ చైనీస్ వస్తుంటారు విజిట్ చేయడానికి విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. Casino. I don't know what it is, but my friends are very much excited about this stuff. Is that Miniso? చూసేసి అటు ఏంట్రా ఎంత పెద్ద డోర్ పెట్టారు? అమ్మా. Is this private? Yeah.
ఇచ్చిన టైం అయిపోయింది. మాకు మాల్లో ఇచ్చిన ఇక్కడ పైకి వచ్చిన తర్వాత టైం అయిపోయింది లైక్ ఇక్కడ. సో నా వీ హ్యావ్ టు గో బ్యాక్. కింద దెర్ ఇస్ వన్ మాల్ ఫర్ షాపింగ్. యూ గోయింగ్ బ్యాక్. లెట్స్ గో. చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ ఇది. అండ్ వీ డిడ్ నాట్ కవర్ ఎనీథింగ్. తిరిగి తిరిగి ఒకే పాయింట్కి వస్తున్నాం. అది ఎలా వస్తున్నామో తెలియదు. ఇట్స్ ఓకే. టు బీ హానెస్ట్ మేము ఇక్కడ పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఈ కేబుల్ కార్లో రావటం, ఆ టెంపుల్ విజిట్ చేయటం, సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఒకసారైనా లైఫ్లో ఇలాంటి ప్లేస్ అయితే పక్కా విజిట్ చేయాలి. అంత బాగుంది. లైక్ కేబుల్ కార్లో వ్యూ చూడటం కానీ అంతా ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. చూడు ఈ గెంటింగ్ ఐలాండ్స్ ఎదురుగానే జీపీఎం మాల్ అనేసి ఒకటి ఉంది. దిస్ ఇస్ ఫర్ షాపింగ్. ఇక్కడ హోల్ డేలో ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మాకు టైం అస్సలు సరిపోలేదు. రిమైనింగ్ ఇట్స్ ఆల్ ఫైన్. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఒక 1 డే అన్న స్పెండ్ చేసి చూడాలి అన్న ప్లేస్ అది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇంకా కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫ్రమ్ మలేషియా. అండ్ గుళ్ళో ఉన్న గంట మాత్రమే కాదండో, నా ఛానల్ గంట కూడా కొట్టేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.